నవేడేస్ స్ట్రెస్ పొల్యూషన్ కంటే ఎక్కువ ప్రమాదకరమైంది ఈ స్క్రీన్ ఎడిక్షన్. ముఖ్యంగా చిన్నపిల్లల్లో సెలవుల్లో ఈ స్క్రీన్ ఎడిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు వారు పుట్టిన వెంటనే వారి బ్రెయిన్ 25% అభివృద్ధి చెందుతుంది. ఏడాది నాటికి 70% అభివృద్ధి చెందుతుంది. అలాగే 7 ఏళ్ళ వయసు వచ్చేసరికల్లా 95% మెదడు అనేది వికాసం చెందుతుంది. అలాంటి సమయంలో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ప్రైమరీ కిడ్స్ ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారు అదే పనిగా ఫోన్ ఎక్కువగా చూడడం ద్వారా వాళ్ళు మారం చేస్తుంటే తల్లులు వాళ్ళకి ఫోన్ ఇవ్వడం, అన్నం తినిపించేటప్పుడు ఫోన్ ఇచ్చి తినిపించడం ఇలాంటివి ఎక్కువ అలవాటు చేస్తుంటారు. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎక్కువసేపు ఫోన్ చూస్తే త్వరగా మాటలు నేర్చుకోలేరు. అలాగే మానసిక ఎదుగుదల కూడా లేట్ అవుతుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే దేన్ని వెంటనే వాళ్ళకి కావాల్సిన దానికోసం పట్టుబడతారు, గట్టిగా ఏడుస్తారు, చాలా వరకు వాళ్ళ భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతారు. దాని చేతిలో ఉన్న వస్తువులు ఎలా పడితే విసిరేయడం ఇలాంటి పనులన్నీ చేస్తుంటారు. ఏదైనా విషయం మీద కొంచెం పెద్ద వయసు వచ్చేసరికి చదివే క్రమంలో ఏదైనా విషయం మీద పట్టు సాధించడం కూడా కష్టమవుతుంది. అలాగే నిద్రలో డిస్టర్బెన్సెస్ అంటే నిద్రలేమి కూడా వస్తుంది. అయితే వై స్క్రీన్ టైమ్ ఈజ్ ఎ ప్రాబ్లం? అసలు స్క్రీన్ టైం అనేది ఎందుకు సమస్య? ఎక్కువగా ఈ స్క్రీన్ టైం ఏం చేస్తుందంటే ఎఫెక్ట్ చిల్డ్రన్స్ హెల్త్. ముందు పిల్లవాడి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎక్కువగా కళ్ళకు స్ట్రెయిన్ అవుతుంది. అలాగే నిద్రలేమి వస్తుంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళు మానసికంగా కూడా భౌతికంగా కూడా చాలా బద్ధకంగా, అలాగే ఏ పని చేయాలన్నా త్వరగా స్పందించకపోవడం. నెక్స్ట్ వాళ్ళ సృజనాత్మకత అనేది రాను రాను తగ్గిపోతుంది. సోషల్ ఇంటరాక్షన్ అంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా వారిని పలకరించే నైజం కూడా ఇప్పుడు పిల్లల్లో లేదు. మనం పూర్వం రోజుల్లో మన ఇంటికి ఎవరైనా మామయ్యలు కానీ చిన్నాన్నలు కానీ ఇలా ఎవరైనా బంధువులు వస్తే మనం ఖచ్చితంగా మన పెద్దలు నేర్పించేవారు. వాళ్ళు ఎలా విష్ చేయాలి, ఏం చేయాలి, రాగానే ఏమేమి తాగుతారా తింటారని అడగడం అవన్నీ నేర్పించేవారు. కానీ ఇప్పుడు పిల్లలు మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళి చూడండి, ఏ పిల్లలు కూడా మనం వెళ్ళగానే స్పందించడం అనేది చాలా తక్కువ. వాళ్ళు జస్ట్ చాలా లైట్ తీసుకుంటారు. ఒక గెస్ట్ అనేది వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు పెద్దగా ఏమీ స్పందించరు. ఇదన్నిటికీ కారణం కూడా ఈ స్క్రీన్ ఎడిక్షనే. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సోషల్ ఇంటరాక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. వాళ్ళు ఎక్కువగా కనెక్టెడ్ అయి ఉండేది ఫోన్తోనే. అలాగే